ముగ్గురు హీరోయిన్ల కెరీర్లో వింతలు విచిత్రాలు జరుగుతున్నాయి. ముగ్గురికి ముగ్గురు ఫ్లాపులతోనే డైలమాలో పడ్డారు. కానీ ఆ ఫ్లాప్లే వాళ్ళ ఫేట్ మార్చాయి. పవన్ మహేష్ సినిమాలో ఆఫర్స్తో పాటు మరో హీరోయిన్ లైఫే మారిపోయింది. ఇంతకీ ఆ ముగ్గురు ఎవరు? జరిగిన మూడు విచిత్రాలేంటి? తెగలు సినిమా ఫ్లాప్ అయితే హీరోతో పాటు హీరోయిన్ అడ్రస్ గల్లంతవ్వాలి. కానీ టాలీవుడ్ లో ముగ్గురు హీరోయిన్ల ఫేటే మారిపోయింది. బంపర్ ఆఫర్లతో కెరీర్ గ్రాఫే పెరిగిపోయింది. ఏజెంట్ మామూలు డిజాస్టర్ కాదు. కానీ ఈ సినిమాలో మెరిసిన సాక్షి వైద్య ఫేట్ ఎంతగా మారిందంటే పెద్ద హీరోల సినిమాలకు ఈ లేడీనే ఫస్ట్ చాయిస్ గా మారింది. గుంటూరు కారం, ఉస్తాద్ భగత్ సింగ్ రెండు సినిమాల్లో సెకండ్ హీరోయిన్ గా ఆఫర్ పట్టేసిందని తెలుస్తోంది. నిజానికి త్రివిక్రమ్ మేకింగ్ లో మహేష్ బాబు చేస్తున్న సినిమాకు పూజా హెగ్డేని తీసుకున్నారు. తర్వాత డేట్లు అడ్జస్ట్ కాలేదని మార్చేశారు. కట్ చేసి తన ప్లేస్ లో శ్రీలీల స్థానంలో సాక్షి వైద్యాన్ని తీసుకున్నారట. ఉస్తాద్ భగత్ సింగ్ లో సెకండ్ హీరోయిన్ గా, గుంటూరు కారంలో కూడా సెకండ్ హీరోయిన్ గా మెరవనున్న సాక్షి వైద్య ప్రభాస్ మారుతి మూవీలో కూడా ఒకానొక హీరోయిన్ గా మెరవనుందట. ఏజెంట్ ఫ్లాప్ అయినా ఇలా పెద్ద హీరోల సరసన మెరిసే ఛాన్స్ మాత్రం పట్టేసింది. సాక్షి వైద్య పవన్ మహేష్ మూవీస్ లోనే కాదు, సాయి తేజ్, వరుణ్ తేజ్ తో కూడా జోడీ కడుతోంది. కెరీర్ లో మొదటి సినిమానే ఫ్లాప్ అయినా ఆఫర్ల ఊపు మాత్రం పెరిగింది. లెక్కే మారింది. ఈ విషయంలో శ్రీలీల లెక్క మరో లెవెల్లో ఉంది. ధమాకా మూవీ తప్ప కెరీర్ లో మరో హిట్ లేదు. చేసిన మొదటి మూవీ పెళ్లి సందడి ఫ్లాప్ అయినా శ్రీలీల 12కి పైన సినిమాలతో బిజీ అయింది. పవన్, మహేష్, ప్రభాస్ సినిమాల్లో లీడింగ్ లేడీగా మెరవనుంది. ఇక లావణ్య విషయానికి వస్తే వరుణ్ తేజ్ తో కలిసి చేసిన మిస్టర్ మూవీ డిజాస్టర్. కానీ ఆ ఫ్లాప్ మూవీతో మాత్రం తన లైఫే మారింది. వరుణ్ తేజ్ కి చేరువ చేసింది. ఇప్పుడు తను వరుణ్ తేజ్ తో జీవితాన్ని పంచుకోబోతోంది.